ఎంతో ఆసక్తితో మరి దేవుని మాటలు వినడానికి, మరి ఎన్ని పనులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా వాటిలన్నిటిని పక్కన పెట్టి, కొంత సమయం దేవుని మాటలు ధ్యానించుకోవడానికి ఆసక్తి చూపిస్తున్న మీ అందరి ఆసక్తిని బట్టి సంతోషిస్తూ, మరి వాక్య పరిచర్యలోనికి వెళ్ళిపోదాం ప్రియులారా. మరి నమ్మకం లేని ప్రయాణం. ఆహ్, ఈ పాఠము దాదాపు జరిగిన సంఘటనలన్నీ కూడా మీకు తెలిసే ఉంటుంది. ఆహ్, కానీ కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఈ పాఠంలో మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి. క్రీస్తునందు ప్రియులారా, ప్రయాణము అనగానే మనకి మొట్టమొదటిగా బైబిల్ చదువుతున్నప్పుడు గుర్తొచ్చే ప్రయాణం ఒకటుంది. అది మరి ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులు కనాను దేశానికి ప్రయాణం చేసినటువంటి ఆ ప్రయాణాన్ని మనం ఎక్కువగా గుర్తు చేసుకుంటుంటాం. ఇక ప్రయాణము అనగానే మరి దేవుడు మనకిచ్చినటువంటి ఒక ప్రయాణం గూడా ఉంది. అదే భూమి మీద మరి పరలోకపు తండ్రిలో నుండి ఈ తరములో మన రాక ఒక ప్రయాణమైతే, ఇక్కడి నుండి మరి భూమి మీద బ్రతుకుతున్నటువంటి ఈ కాలంలో ఈ ప్రయాణాన్ని ముగించుకొని పరలోకానికి మన ప్రయాణం వెళుతుందా? లేదా పాతాళానికి మన ప్రయాణము మరి ముగిస్తుందా? అనేటువంటి ఆలోచనతో బ్రతుకుతున్నటువంటి ఆలోచన పరులుగా మనము ఈ భూమి మీద బ్రతుకుతున్నాం. మన ఆశల్లో కూడా దేవుని యొక్క కృపలో మనం రక్షింపబడ్డాము గనుక, ఎలాగైనా సరే పరలోక రాజ్యాన్ని పొందుకోవాలి, పరలోకంలో మనం ప్రవేశించాలి, తండ్రితో పాటు మనం ఉండాలి అనేటువంటి ఆశ ప్రతి ఒక్కరిలోనూ ఉంది. దేవుని గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. కానీ ఈ ప్రయాణం కొనసాగుతూ ఉంటుండగా, దేవుడు కొన్ని విషయాలను మనకు ముందుగానే తెలియపరిచాడు. అంటే మనల్ని హెచ్చరించాడు. ఈ ప్రణయ్ ఈ ప్రయాణం ఎలా కొనసాగాలి అని. ఈ ప్రయాణంలో మరి మనం ఎలాగో కొనసాగాలో దానిని దృష్టాంతముగా మనకి మరి కనాను దేశానికి ఇశ్రాయేలీయులు చేసినటువంటి ప్రయాణం గురించి గుర్తు చేస్తూ, దృష్టాంతములుగా మనకి దేవుడు బుద్ధి కలుగుటకై చెప్పినటువంటి సంగతి మరి బైబిల్ గ్రంథంలో రాయబడింది. అది మనం చూసుకున్నట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చూసుకున్నట్లయితే, కొరింథీయులకు సహోదరులారా రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి వచనం నుండి. సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండిరి. వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరును మోషేని బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిస్మం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారంను భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయంను పానం చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించుకుంటున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతముగా ఉన్నవి. చాలండి. ఇక్కడ ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణం గురించి క్లుప్తంగా మరి పౌలు గారు రాస్తూ కొరింథీ సంఘానికి ఈ విషయాలన్నిటిని కూడా తెలియపరుస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఈ యొక్క సంగతులు ఏవైతే ఉన్నాయో, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకిష్టం లేదని ప్రారంభిస్తున్నాడు. అదేంటట? మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి. వారందరూను సముద్రంలో నడిచిపోయిరి. అందరును మోషేను బట్టి మేఘంలోను, సముద్రంలోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడిరి. వారి యొక్క పరిస్థితిని ఇక్కడ పౌలు గారు రాస్తూ, ఇశ్రాయేలీయులు మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులు మరి వారి యొక్క ప్రయాణాన్ని గురించి గుర్తు చేస్తూ, ఈ ప్రయాణంలో ఇశ్రాయేలీయులు వారు ఐగుప్తు నుండి ప్రారంభమై ఒకే మేఘము కింద వీళ్ళందరూ నడిచినట్లుగా, అలాగే ఒక సముద్రము పాయలవగా ఆ సముద్ర మార్గం గుండా వీళ్ళు ప్రయాణము చేసినట్లుగా, అలాగే పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్నిస్తంభముగాను దేవుడు ఉంటే,
ఆ మేఘస్తంభం కింద, అలాగే అగ్నిస్తంభం కింద వారు రక్షింపబడిన వారై, వారి ప్రయాణాన్ని కొనసాగించినప్పటికీ కూడా, ఒకే బండలోనిది వీళ్ళందరూ ఒకే ఆహారము తిని, ఒకే బండలోనిది త్రాగినా కూడా, ఒకే నీటిని వీళ్ళు తాగినా కూడా, అయితే కొసమెరుపేంటంటే ముగింపుకొచ్చేసరికి, వీళ్ళ ప్రయాణంలో ముగింపుకొచ్చేసరికి, వీరిలో మరి అందరూ ప్రవేశించలేదు కానీ, దేవునికి అయిష్టమైనటువంటి పనులను చేసినటువంటి వారందరూ కూడా అరణ్యంలో నశించిపోయినట్లుగా ముందుగానే పౌలు గారు చెప్తున్నారు. వాళ్ళు నశించిపోవడానికి గల కారణం ఏంటి అని స్పెసిఫిక్‌గా దేవుడేం చెప్తున్నాడంటే, దేవునికి ఇష్టులు కాకపోయిరి గనుక వీళ్ళేమైపోయారంట అరణ్యంలో రాలిపోయినట్లుగా చెబుతూ, ఆరో వచనానికొచ్చేసరికి, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. అంటే వాళ్ళేం చేశారంట? కొన్నిటిని ఆశించారు. ఆశించి వాళ్ళేం జేశారననంటే, దేవుని యొక్క మరి ఆ కోపానికి, ఉగ్రతకు గురి అయిపోయి, వాళ్ళు వెళ్ళవలసినటువంటి ఆ గమ్యస్థానం ఏదైతే ఉందో, ఆ స్థానాన్ని చేరుకోలేకపోయారంట. మరి వీళ్ళ ప్రయాణం గురించి కాస్త క్లుప్తంగా మనం ఆలోచిస్తే, వీళ్ళ ప్రయాణం ఎక్కడ ప్రారంభమైంది? ఐగుప్తులో మరి వీళ్ళందరూ కూడా బానిసలుగా ఉన్నటువంటి కాలంలో, మరి మోషే గారిని దేవుడు ఎన్నుకొని, మోషే గారిని ఎన్నుకున్న తరువాత మరి మోషే గారు అప్పటికి ఐగుప్తులో లేకపోయినా, మిద్యాను ప్రాంతంలో ఉన్నటువంటి ఆయన్నేం జేశాడనంటే, మరలా ఐగుప్తుకు పిలుచుకొని వచ్చి, అక్కడ మరి ఆయన్ని నాయకుడిగా నియమించుకొని దేవుడేం జేశాడంటే, "ఇక నువ్వు నాయకుడిగా ఉండి ఇశ్రాయేలీయుల్ని విడిపించే పనిలో ఉండు. నీకు అన్ని విధాలుగా నేను నీకు తోడై ఉంటానని" దేవుడు మరి మోషే గారికి వాగ్దానం చేసినట్లుగా, అలాగే ప్రారంభంలో మోషే మరి ఆ పనిని ఒప్పుకోవట్లేదు. ఇది మనకు తెలిసినటువంటి విషయమే. నేను నాలిక మాంద్యము గలవాడును. నేనేం మాట్లాడతాను? నేను మాట్లాడేది మరి వాళ్ళకి అర్థమవుదు సరిగా. నేను మాట్లాడితే మరి ఎలా ఉంటుందో నాకు తెలీదు గాని తండ్రి. ఈ పనిని నాకు అప్పగిస్తున్నావంటే ఇది చాలా భారంతో కూడినది. ఈ పనిని నేను జరిగించలేను అనేటువంటి మరి మాట మోషే గారు అనగానే, దాని గురించి నువ్వు ఆలోచించబాకు. నేను నీకు తోడుగా ఉంటాను గనుక, నువ్వు దాని గురించి చింతించాల్సినటువంటి అవసరత లేదని దేవుడు ఆయన్ని మరి ధైర్యపరిచి పంపించినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. అక్కడికి వెళ్ళిన తరువాత మరి ఫరో యొక్క హృదయం కఠినం చేయబడినది. మరి వారిని విడిపించడానికి సకల ప్రయత్నాలు మోషే గారు చేస్తున్న కాలంలో, ఈ ఐగుప్తు రాజైనటువంటి ఫరో ఎంతకాడికి ఒప్పుకోవటం లేదు. దానికి కారణం కూడా మరి దేవుడే వాడి హృదయాన్ని కఠినపరిచినట్లుగా మనకు బైబిల్‌లో రాయబడుంది. ఎందుకు ఆయన హృదయాన్ని కఠినపరచాల్సినటువంటి అవసరత దేవునికొచ్చింది అనంటే, ఇశ్రాయేలీయులు వారి దేవుని యొక్క గొప్పతనం ఏంటో, లేదా వాళ్ళ దేవుడు చేయగలిగినటువంటి పనులేవో, ఆయన శక్తి ఏంటో అప్పటికి ఇశ్రాయేలీయులకి తెలీదండి. ఎందుకనంటే, ఎప్పుడో యోసేపు కాలంలో వీళ్ళందరూ గూడా ఐగుప్తు దేశానికొచ్చేసారు. వచ్చి అక్కడ బానిసలుగా బ్రతుకుతున్నటువంటి దినాలవి. బానిసలుగా బ్రతుకుతున్నటువంటి ఆ కాలంలో ఇప్పుడు వీళ్ళు దేవుణ్ణి నమ్మడానికి వాళ్ళకేదైనా సూచన అవసరం. కాబట్టి దేవుడేం జేశాడు అననంటే, ఫరో యొక్క మనస్సును కఠినపరిచి, వాళ్ళని తొందరగా వదలకుండా చేసి, మరి 10 తెగుళ్ళతో వారిని మొత్తినట్లుగా మనం చూస్తాం. అంటే ఐగుప్తు దేశంలో వీరు ఉన్న కాలంలోనే దేవుని యొక్క గొప్పతనం ఏంటో దేవుడు వాళ్ళకి రుజువుపరుచుకున్నాడు. అవసరమైతే దేవుడు మనుషుల్ని గూడా చంపేయగలడు అనేటువంటి మరి ఆ విషయం వాళ్ళకి అక్కడ అర్థమైంది. ఎందుకనంటే ఆఖరిగా జరిగినటువంటి సూచక క్రియ ఏంటనంటే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి తొలిచూలు వారందరూ కూడా చంపబడ్డారు సంహారకుని చేత. కాబట్టి ఈ విషయాన్ని మరి ఇశ్రాయేలీయులు అర్థం చేసుకొని వారి ప్రయాణాన్ని ప్రారంభించారు. వాళ్ళు ప్రారంభించినప్పుడు వారి సంఖ్య ఎంతో మనకి నిర్గమకాండము 12వ అధ్యాయము 37వ వచనంలో మనకి రాయబడుతుంది. నిర్గమకాండము 12వ అధ్యాయము 37వ వచనంలో అప్పుడు వారు ఇశ్రాయేలీయులు రామసేసు నుండి సుక్కోతునకు ప్రయాణమైపోయిరి. వారు పిల్లలు కాక కాల్బలము 6,00,000 వీరులు. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వీరు కాల్బలం గురించి రాస్తూ లేదా వీరు ఎంత సంఖ్యలో వీరు బయలుదేరారు అని మనం చూసుకున్నట్లయితే రామశేషు నుండి వీళ్ళు సుక్కోత్ అనేటువంటి ప్రాంతానికి బయలుదేరారు.
వీళ్ళు బయలుదేరినప్పుడు వారి లెక్క ఎంతనంటే పిల్లలను పక్కన పెట్టేస్తే వారి వీరుల యొక్క సంఖ్య అంటే కాలుబలం ఉన్నవారు, ఆలోచన కలిగిన వారు, బలంగా పని చేయగలిగినటువంటి వారి యొక్క సంఖ్య సుమారుగా 6,00,000 కాలుబలం ఉన్నటువంటి వారని దేవుడు చెప్పాడు. అంటే వీళ్ళ ప్రారంభం 6,00,000తో ప్రారంభమైంది. పిల్లల్ని పక్కన పెట్టేసాడులెండి. ప్రారంభమైనటువంటి వారి యొక్క సంఖ్యను మాత్రం చెప్తూ 6,00,000 వీరులు అని చెప్పాడు. కాబట్టి చాలామంది కామెంటరీస్‌లో ఒక 20,00,000 మంది ఉండొచ్చండి. ఒక 30,00,000 ఉండొచ్చండి. ఒక 15,00,000 మంది ఉండొచ్చు. వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను చెప్పారు గానీ, మరి ఇంతే అని మనం కరెక్ట్‌గా కౌంట్ చేయలేం. కాబట్టి దేవుడు ఎంత రాయించాడో ఆ యొక్క లెక్కను మాత్రమే మన మనసులో పెట్టుకుందాం. ఇక్కడ 6,00,000 కాలువలం అని రాసాడు కాబట్టి, 6,00,000 వీరులని రాసాడు కాబట్టి, ఆ 6,00,000 మందితో స్టార్ట్ అయినటువంటి ఈ ప్రయాణంలో మరి మధ్యలో అలా 13, 14 అధ్యాయానికొచ్చేసరికి ఇక్కడ మరి వారికి ఎర్ర సముద్రం అడ్డుగా రావడం. ఎర్ర సముద్రం అడ్డుగా రాగానే మరి వారు మోషే మీద సణుగుకున్నట్లుగా మనము 14 అధ్యాయము 10 వచనంలో మనం చూసుకున్నట్లయితే వీరు ఎర్ర సముద్రానికొచ్చేసారు. ఎర్ర సముద్రం దగ్గరికి రాంగానే మరి వెనకాల ఫరో యొక్క సైన్యం గూడా వీళ్ళని వెంటాడుతున్నట్లుగా లేదా వెంబడిస్తూ వస్తున్నట్లుగా మనం చూస్తాం. అప్పుడు ఇశ్రాయేలీయులు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మనం చూద్దాం. 14 అధ్యాయం 10 వచనం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తుల నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు. ఐగుప్తుల ఐగుప్తీయులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే గదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పిరి. చూద్దాం. ఇక్కడ వాళ్ళ మనసులో మాటను బయట పెడుతున్నారు. అప్పటికే దేవుడు 10 తెగుళ్లను రప్పించి ఎంత కఠినుడైనటువంటి ఫరో యొక్క మనస్సును కూడా మార్చి మీరు వెళ్ళిపోండ్రా ఇక్కడి నుంచని ఆ ఫరోనే వీళ్ళని బయటికి పంపించాడు. అంటే తట్టుకోలేక దేవుని యొక్క బలాన్ని తట్టుకోలేక అతనే ఏం చేశాడంటే స్వయాన మీరే వెళ్ళిపోండి అని చెప్పేసి పంపిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. మరి అక్కడి నుంచి వేరే మార్గం లేదా అంటే మీరు ఒకవేళ మీ బైబిల్ వెనక పక్క మరి ఐగుప్తీయుల యొక్క ప్రయాణం గురించినటువంటి మ్యాప్ ఒకటుంటుంది. దాంట్లో మీరు చూస్తే ఈ కానానుకు వెళుతున్నటువంటి మార్గం మరొకటుంది. అంటే ఈ ఎర్ర సముద్రం మీద కాకోకుండా మరొక మార్గం గుండా వారు వెళ్ళే అవకాశం ఉంది. కానీ దేవుడేం జేశాడనంటే, అతని శక్తిని వీళ్ళు తెలుసుకోవాలని, అలాగే వీరి యొక్క విశ్వాసము లేదా వీరి నమ్మకము ఎంత మట్టుకుందని దేవుడు వాళ్ళని పరీక్షించడానికి, మరి వారిని ఈ ఎర్ర సముద్రం గుండా నడిపించేటువంటి ప్రయత్నం జేశాడు. ఎప్పుడైతే ఈ ఎర్ర సముద్రం వచ్చిందో, రాంగానే అంతవరకు ఏవండీ సుక్కోతుకి ప్రారంభమైనప్పుడు, రామశేషు నుండి సుక్కోతుకి ప్రారంభమైనప్పుడు ఎంతో సంతోషంతో, ఆర్భాటంతో దేవునికి స్తుతులు చెప్పుకుంటూ ప్రారంభం చేసినటువంటి వీళ్ళు, ఎర్ర సముద్రం రాంగానే ఒక్కసారిగా దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలన్నిటిని కూడా మరచిన వారై, అప్పటికి మహాబలమైనటువంటి 10 తెగుళ్ళ ద్వారా దేవుడు ఐగుప్తీయులు మొత్తినటువంటి సంగతిని వీళ్ళందరూ గూడా మర్చిపోయి, వెంటనే మోషేని జూసి ఒక మాట అనేస్తున్నారు. ఇదిగో మోషే నేను మీతో ఏం జెప్పాను? ఏవండీ? ఏమని జెప్పాము? ఈ ఐగుప్తులో ఈ దాస్యపు జీవితమే మాకు బాగుంది. మేము ఐగుప్తులో దాసులుగా ఉండటమే మంచిది అని మేము మీకు ప్రారంభంలోనే జెప్పాం గదా! నువ్వు మమ్మల్ని విడిపించడానికొచ్చినప్పుడే మేము జెప్పాం గదా! అయినా గూడా నువ్వు మమ్మల్ని తోడుకొనొచ్చావు ఇంత జేసి. అయితే ఐగుప్తులో మరి మాకు సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి తీసుకొనొచ్చి మమ్మల్ని చంపాలనేటువంటి ప్రయత్నం ఇక్కడ నువ్వు జేస్తున్నావా? అని చెప్తూ వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటనంటే, మరలా మేము ఐగుప్తుకు వెళ్ళిపోతాము. ఏవండీ? మరలా మేము ఐగుప్తుకు వెళ్ళిపోతాం. దాసులుగా వెళ్ళిపోతాం అని చెప్తున్నాడు. ఏ దాసత్వం నుండి మమ్మల్ని విడిపించమని ప్రారంభంలో వీళ్ళు ప్రార్థన చేశారో దేవునికి. ఏవండీ? మొదటి అధ్యాయము, రెండో అధ్యాయం మీరు చదివితే వీళ్ళందరూ కూడా దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళనందరిని కూడా విడిపించినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. అంటే ఇక్కడ మీకు మ్యాప్ పెడుతున్నాడు అన్నయ్య. మీకు
ఈ మ్యాప్ కరెక్ట్‌గా ఉంటది. కొద్దిగా పైకెత్తండి. అంటే వీళ్ళు ప్రయాణమైనటువంటి దీంట్లో మీకు ఎర్ర సముద్రం కనబడుతుందా? అక్కడ ఒక మార్క్ పెట్టాడు చూడండి అన్న. ఆ సముద్రం గాకోకుండా పై భాగాన్ని గనుక మీరు ఆలోచించినట్లయితే, ఆ పై భాగం గుండా సముద్రానికి పై భాగము గుండా వాళ్ళు ప్రయాణం చేసి వెళ్ళినా, వీరు మరి ఆ కనాను ప్రాంతానికి వెళ్ళొచ్చు. సముద్రం గుండా వెళ్ళాల్సినటువంటి అవసరత ఏమీ లేదు. మరి పై భాగం భూభాగం గుండానే వెళ్ళేటువంటి అవకాశం ఉన్నా దేవుడేం చేశాడనంటే, మరి ఈ ప్రకారంగానే మీరు వెళ్ళాలి. అక్కడ మీ విశ్వాసం ఏంటో, మీ నమ్మకం ఏంటో నేను తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నము దేవుడు చేసినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి ఆ ఎర్ర సముద్రానికి రాంగానే వీళ్ళ మనసులు మారిపోయాయి. వీళ్ళ ఆలోచనలు మారిపోయాయి. అప్పటి వరకు దేవుని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని వీళ్ళు విడిచిపెట్టేసి, ఏ బానిసత్వం నుండి మమ్మల్ని విడిపించమని వీళ్ళు ప్రార్థన చేశారో, మరలా అదే బానిసత్వానికి మేము వెళ్ళిపోతాము. మేము మరలా ఈ ఫరో సైన్యంతో పాటు మేము వెనక్కి వెళ్ళిపోతామని చెప్పి మోషే మీద వాళ్ళు సణుక్కున్నట్లుగా మనం చూస్తాం పిల్లరా. ఏ దేవుడైతే వాళ్ళని బలంగా తన బలాన్ని చూపించి మరీ విడిపించుకొని వచ్చాడో, ఆ దేవుని మీద నమ్మకాన్నే వీళ్ళు కోల్పోయి, ఆ ప్రయాణాన్ని వీళ్ళు కొనసాగిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఇది మొదటిసారిగా జరిగినటువంటి ఒక విషయమండి. మొదటిసారిగా జరిగిన విషయం ఇది. మొదటిసారి ఐగుప్తుకు మేము వెళ్ళిపోతాం. ఐగుప్తులోనే మేము చనిపోతే బాగుండేది. ఐగుప్తులోనే మేము దాసులుగా ఉండుంటే బాగుండేది. అక్కడ మాకు మంచిగా తిండుంది. అంతా మాకు బాగానే ఉంది. సకలము మాకక్కడ ఉంది గాబట్టి, మేము అదే ప్రాంతంలో ఉండుంటే బాగుండని మొదటిసారిగా ఇక్కడ జెప్పారు. కానీ అప్పుడు దేవుడు దాన్ని ఈజీగానే తీసుకున్నాడండి. అక్కడ దేవుడు వాళ్ళ మీద ఏమో కోప్పడినట్లుగా గాని, వాళ్ళని ద్వేషించినట్లుగా గాని ఏమి లేదు. అయితే మోషే ఉండుకొని, మరి దేవుని యొక్క బలము మీరిక్కడ నిలిచుండి చూస్తారని చెప్పేసి, వారిని బలపరిచి, మరి ఆ సముద్రాన్ని 2 పాయలుగా చేసినటువంటి సందర్భం మనకు తెలుసు. ఆ 2 పాయలవ్వడం, వీళ్ళందరూ కూడా మరి దాని గుండా దాటుకొని వెళ్ళిపోవడం, వెనక ఫరో సైన్యమంతా కూడా వచ్చి, ఆ నీటిన మునిగిపోవడం, ఇవన్నీ గూడా మనకు తెలిసినటువంటి సందర్భాలే. అయితే ఇంకాస్త దూరం ప్రయాణం చేసిన తర్వాత వీళ్ళు సీనాయి పర్వతం దగ్గరకొచ్చేస్తారు. సీనాయి పర్వతం దగ్గర మరి ఏం జరిగిందో మీకు తెలుసు. దేవుడు మరి మోషే గారిని పిలిపించి 10 ఆజ్ఞలివ్వాలని ఆశపడడం. అలాగే మోషే గారు ఆహ్, సీనాయి పర్వతం కాస్త అది మార్క్ యాడుందో మీరు కొద్దిగా అంత క్లారిటీగా లేదు నాకు. మార్క్ ఏదైనా చూపించగలరా? అదిగోండి అక్కడ పాయింట్ చేస్తున్నాడు చూడండి అన్నయ్య. సో, ఈ సీనాయి పర్వతం అక్కడ ఆ సముద్రాన్ని దాటుకొని కాస్త దూరమేనండి. ఎక్కువ దూరమేం కాదు. కొంచెం దూరమే వాళ్ళు ప్రయాణం చేశారు. కొంచెం దూరం ప్రయాణం చేసేసి, మరి ఈ సీనాయి పర్వతం మీదకి రాగానే ఆ ప్రాంతానికి రాగానే మోషే గారిని దేవుడు పిలిచి, "ఇదిగో ఇశ్రాయేలీయులు చేయవలసినటువంటి లేదా పాటించాల్సినటువంటి ఆజ్ఞలను నేను నీకిస్తాను. ధర్మశాస్త్రాన్ని నేను నీకిస్తాను గనుక నువ్వు ఈ సీనాయి పర్వతం మీదకి నువ్వు వచ్చేసేయ్" అని చెప్పేసి మోషే గారిని పిలవడం. అప్పుడు మోషే గారు అహరోనుకి ఆ బాధ్యతను అప్పచెప్పి ఇశ్రాయేలీయులను చూసుకుంటుండు జాగ్రత్తగా నేను వచ్చేలోపు అనేటువంటి మాటని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం. వెళ్ళిపోయి ఆ పర్వతం మీద 40 పగుళ్ళు రాత్రి అక్కడ ఉండి ఆహారం లేనివాడుగా అక్కడే ఉంటూ దేవుని మాటలను స్వీకరించుకొని కిందకొచ్చేసరికి ఇశ్రాయేలీయుల పరిస్థితిని చూసి ఒక్కసారిగా మోషే ఏమండి చాలా బాధపడేటువంటి స్థితి రావడం. మరి దేవుడిచ్చినటువంటి ఆ 10 ఆజ్ఞలు గల పలకల్ని అక్కడ ఆయన విరగ్గొట్టడం అవన్నీ గూడా మనం చూస్తాం 20వ అధ్యాయంలో మీరు చదువుకుంటూ వస్తే ఇవంతా కూడా మీకుంటుంది 20, 21. అయితే ప్రియులారా ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటనంటే, మరి ఏ దేవుడైతే ఆఖరికి ఏమంటే అప్పటి వరకు తెగుళ్ళ ద్వారా మొత్తాడు బాగానే ఉంది. తెగుళ్ళ ద్వారా మరి ఐగుప్తీయులను మొత్తి వీళ్ళని విడిపించాడు. మరి బలమైనటువంటి గాలులను వీచేలాగున చేసి, ఆ సముద్రాన్నే 2 పాయలుగా చేయగలిగినటువంటి దేవుని యొక్క శక్తిని వీళ్ళు అంచనా వేయలేకపోయారండి. ఎప్పుడైతే ఈ సీనాయి పర్వతం దగ్గరకొచ్చేసారో వీళ్ళు కిందున్నారు. మోషే గారు ఎప్పుడైతే పైకి వెళ్ళిపోయి 40 రోజులు అక్కడ మరి ఆయన ఉంటున్నటువంటి ఆ కాలంలో కింద వీళ్ళు ఈ మోషే ఎళ్ళిపోయాడు. ఇంకా రాలేదు. ఏం జరిగిందో తెలీదు. అక్కడే పోయి చచ్చుంటాడేమో. మరి ఈ మోషేని ఇప్పుడు మనం నమ్మడానికి లేదు. కాబట్టి ఇక్కడ అహరోన్ ఉన్నాడు కాబట్టి అహరోనుని బలవంతం జేసేసి
ఎలాగైనా సరే మన కొరకు దేవునిగా ఒక ప్రతిని లేదా ఒక ప్రతిరూపాన్ని మనం చేయించుకోవాలని చెప్పి వాళ్ళకున్నటువంటి బంగారాన్ని అంతటిని కూడా అహరోను దగ్గరికి తీసుకొని రాగా, అహరోను ఏం చేశాడు దాన్ని అంతటిని కూడా కరిగించి ఒక దూడని చేసేసి, ఇదే మీ దేవుడని చెప్పేసి వాళ్ళకి అప్పచెప్పడం. వీళ్ళందరూ కూడా మరి ఐగుప్తు నుండి మనల్ని విడిపించినటువంటి దేవుడు ఇదే అని చెప్పి వాళ్ళందరూ కూడా అక్కడ ఏమంటే విందులు చేసుకోవడం, వినోదాలు చేసుకోవడం మనం చూస్తాం ప్రియులారా. అయితే ఇక్కడ మనకు అర్థమవలసినటువంటి విషయం ఏంటనంటే నడిపించే నాయకుడు. మోషే గారు అప్పటి వరకు వాళ్ళు ఎంత విసిగించినా, ఆ విసుగంతటిని కూడా సహించుకొని ఏమంటే దేవుని గురించి వాళ్ళని బలపరుస్తూ వస్తున్నాడు. ఎక్కడైతే ఎర్ర సముద్రం దగ్గర వీళ్ళు మోషే మీద కోపపడ్డాడో, అక్కడ మోషే గారు ఏమంటున్నారంటే, "మీరు కేవలం దేవుని యొక్క శక్తి ఏంటో మీరు నిలిచి ఉండి చూడుడి. దేవుడు మిమ్మల్ని ఎలా విడిపిస్తాడో చూడండని" బలమైనటువంటి మాటలు చెప్తున్నాడు. అక్కడ ఈయనేమో మీరు వెంటనే మీ బంగారాన్నంతా కూడా ఇచ్చేసి ఒక దూడని చేసేద్దాం. ఈ దూడ మనం ముందుగా నడిస్తే సముద్రం 2 పాయలైపోతుందని చెప్పి మోషే గారు చెప్పలేదండి. మనం ఈ సముద్రాన్ని దాటాలి అనంటే దేవుడు మిమ్మల్ని ఎలా దాటింపజేస్తాడో చూడండని జెప్పి ఎమ్మటే ధైర్యంతో దేవుని మీద ఉన్నటువంటి నమ్మకంతో మోషే మాట్లాడాడు. కానీ అహరోను ఇక్కడ వాళ్ళు కాస్త ఈయన్ని తొందర పెట్టగానే ఈయన భయపడిపోయి ఎక్కడ ఈయన్ని చంపేస్తారో అని భయపడిపోయేసి వెంటనే ఏం చేశాడంటే ఒక దూడని చేసేసి ఇదే మీ దేవుడన్నాడు. కానీ ఒకవేళ మోషే గారు అదే స్థానంలో ఉండుంటే ఆ పని ఖచ్చితంగా చేసేవాడు కాదు. నమ్మకమైనటువంటి నాయకుడుగా మోషే మనకు కనబడుతున్నాడండి. కాబట్టి 40 రోజులు ఆయన తిండి లేకపోయినా ఆ పర్వతం మీద మరి దేవుని యొక్క ఆజ్ఞలను తీసుకొని మరలా కిందికి రావడం. కిందికొచ్చిన తర్వాత వీళ్ళ పరిస్థితులు బాగాలేకోకుండా ఉండడం. మరి వారిని దూషించి ఆ పలకల్ని పగలగొట్టాడు. ఇక అప్పటి నుండి వాళ్ళ మీదకి ఒక వింతైనటువంటి కోపం మోషే గారికి గూడా వచ్చిందండి. విశ్వాసులు ఏమంటే సంఘంలో ఉన్నప్పుడు విశ్వాసులు ఎలా ఉండాలో ఇది మనకు చక్కగా నేర్పిస్తుంది. దేవుని యొక్క బలం గురించి ఒక బలమైనటువంటి నాయకుడు లేదా నడిపించేటువంటి సంఘాన్ని నడిపించే నాయకుడు దేవుని యొక్క శక్తిని గురించి చెప్తుంటే చాలామంది ఏమండి ఆ మాటల్ని నమ్మరు. ఆ మాటల్ని నమ్మకోకుండా వారి సొంత ఆలోచనలను జోడిస్తుంటారు. ముందుకు వెళ్తూ, వెళ్తూ ఆ సంగతులు మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఏం జరిగింది అనంటే, ఇప్పుడు మోషే గారు కిందకొచ్చిన తర్వాత దాన్ని ఇది జేయడం, ఆ రోజు మరి దేవుడు కొంతమందిని మోత్తడం, మరలా వాళ్ళకి ఆజ్ఞలనివ్వడం. అప్పుడు దేవుడు ఒక మాట చెప్తాడు మోషేతో, "మోషే ఇదిగో వీళ్ళందరిని గూడా నేను సంహరింపజేసేస్తాను. నీ ద్వారా నేను ఒక గొప్ప జనాంగాన్ని చేస్తాను" అనంటే, మరి ఇప్పుడు వాళ్ళు ఇంతసేపు నీ గురించి చెప్పిన మాటలు నిజమైపోతాయి గదా! మమ్మల్ని చంపడానికి ఇక్కడికి దేవుడు తీసుకొనొచ్చాడా అని జెప్పి వాళ్ళు ఇంతవరకు వాళ్ళు మాట్లాడుకున్న మాటలన్నీ నిజమైపోతాయి గదా! వాళ్ళు నిన్ను సంహరిస్తే అని చెప్పి వాళ్ళు ఆలోచించినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. మోషే గారు దేవుని యొక్క మాటను చెప్పి, మరి వాళ్ళని సంహరించకుండా వారి వారి పక్షాన క్షమాపణ కోరినట్లుగా, దేవుడు వారిని విడిచిపెట్టినట్లుగా మనం ఇవన్నీ గూడా చూస్తాం. అయితే వారు ఎట్టకేలకు వారు ప్రయాణం చేస్తూ ఏ దేశానికైతే వెళ్ళాలి అని అనుకున్నారో, లేదా దేవుడు వాళ్ళని నడిపించాడో ఆ ప్రాంతానికొచ్చేసారండి. ఈ సినాయి పర్వతం దగ్గర వీళ్ళు ఇంచుమించుగా మరి ఒక 2 సంవత్సరాల వరకు ఆ ప్రాంతంలోనే ఉన్నట్లుగా మనం వాక్యంలో చూస్తాం. ఆ తర్వాత వీళ్ళు కాదేష్ అనేటువంటి ప్రాంతానికొస్తారు. కాదేష్ అనేటువంటి ప్రాంతానికొచ్చిన తర్వాత అక్కడ నుండి ఇప్పుడు మోషే గారు ఏం చేస్తున్నారనంటే 12 మంది నాయకులను ఎన్నుకొని మొదటిగా మనం మరి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నారో మనం చూసుకున్నట్లయితే ఆహ్, సంఖ్యాకాండం మొదటి అధ్యాయము సంఖ్యాకాండము మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని చూద్దాం. సంఖ్యాకాండం మొదటి అధ్యాయం మొదటి వచనం. వారు ఐగుప్తు దేశం నుండి బయలు వెళ్ళిన 2వ సంవత్సరము 2వ నెల మొదటి తేదీని సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారంలో యెహోవా మోషేతో ఇట్లా నేను ఇశ్రాయేలు వంశంలో చాలండి. ఇక్కడ ఏమంటే 2 సంవత్సరాలు వాళ్ళు ఐగుప్తు నుండి ప్రారంభమై, రెండవ సంవత్సరంలో రెండవ నెల మొదటి తేదీన సీనారు అరణ్యమందలి ప్రత్యక్ష గుడారంలో యెహోవా మోషేతో ఇట్లా నేను అంటే సీనాయి పర్వత ప్రాంతంలో వీళ్ళు ఒక 2 సంవత్సరాల వరకు వీళ్ళిక్కడ నివసించారు. నివసించిన తర్వాత ఇప్పుడు మరలా మోషేతో దేవుడు ఏమంటున్నాడంటే, "ఇక్కడి నుంచి మీరు బయలుదేరండి" అని జెప్పేసి మరలా అక్కడ ఎంతమంది ఉన్నారో వారి సంఖ్యను లెక్క జేయమంటాడు. ఇప్పుడు రెండో వచనాన్ని చూద్దాం. ఇశ్రాయేలీల వంశంలో చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారినందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్యను రాయించుము. ఇశ్రాయేలులో సైన్యంగా వెళ్ళు వారిని అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము గల వారిని
తమ తమ సేనలను బట్టి నీవును అహరోనును లెక్కింపవలెను. చాలండి. మరియు ఇక్కడ ఎవరిని లెక్కించమంటున్నాడనంటే, ఇప్పుడు మరలా మీరు ప్రయాణాన్ని స్టార్ట్ చేయాలి అని జెప్తున్నాడు. ఇక్కడ మీరు ఎవరిని లెక్కించాలి అనంటే, అప్పటి వరకు కాల్బలము లేదా వీరులన్నాడు. ఇక్కడ పురుషులను లెక్క చేయమంటున్నాడు. పురుషులు కూడా ఎవరిని అన్నానంటే, 20 వయసు పైబడినటువంటి వారిని, 20 సంవత్సరాలు పైబడిన వారిని మీరు లెక్కించాలని జెప్తున్నాడు. పురుషులను మాత్రమే. అలా లెక్కించినప్పుడు వారి సంఖ్య ఎంతొచ్చిందో 46 వచనాల్లో రాస్తాడు జూడండి. 46 వచనంలో. లెక్కింపబడిన 6,03,550 మంది అయిరి. లెక్కించబడిన వారు ఎంతమందంట? 6,03,550 మంది ఇక్కడ తేలినట్లుగా మనం చూస్తాం. అంటే ఫస్ట్ వీళ్ళు ప్రారంభించింది 6,00,000 కాల్బలమైన ఎవరిని పిల్లల్ని లెక్క తీసేశాడు. మరి ఎవరిని తీసేశాడో ఇక్కడ మనకు వివరణ ఇస్తున్నాడు. 20 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వారిని లెక్కలో నుండి తీసేశాడు. 20 సంవత్సరాలు పైబడిన వారిని లెక్కించమంటున్నాడు. ఆ లెక్క ఎంతుందంట? 6,03,550 మంది పురుషులుగా, 20 సంవత్సరాలు పైబడినటువంటి పురుషులుగా ఏమండి ఇక్కడ మనకి లెక్క తెలుస్తుంది. ఇలా వీళ్ళ యొక్క ప్రయాణం మరలా అక్కడి నుంచి ప్రారంభమై వీళ్ళు ఎక్కడికొచ్చేస్తారు అనంటే కాదేశ్ అనేటువంటి ప్రాంతానికొస్తారు. 13వ అధ్యాయానికి వచ్చేద్దాం సంఖ్యాకాండంలో. 13వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళు మరలా ఎక్కడికొచ్చేస్తారు అనంటే పారాను అనేటువంటి అరణ్యం దగ్గర, అంటే కాదేశుకు సమీపంలో ఉన్నటువంటి పారాను అనే అరణ్యంలోనికి వీళ్ళు దిగుతారు. మీకు అది 12వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది చూడండి. తరువాత జనులు హజారోతు నుండి సాగి పారాను అరణ్యంలో దిగిరి. ఇక్కడ పారాను అరణ్యం దగ్గరకు వచ్చారు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ పారాను అరణ్యం ఎక్కడికుంటుందని అంటే కనాను సమీపంలో ఉంటుంది. అక్కడి నుంచి మరి వీళ్ళు ఎంత దూరం ప్రయాణం చేయాలో తర్వాత రాస్తాడు చూడండి. మొదటి వచనం నుండి 13వ అధ్యాయం మొదటి వచనం నుండి. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలుకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనిషిని మీరు పంపవలెను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలెను. మోషే యెహోవా మాట విని పారాను అరణ్యం నుండి వారిని పంపెను. వారందరూ ఇశ్రాయేలులో ముఖ్యులు. చాలండి. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే ఈ పారాను అరణ్యం దగ్గర నుండి వీళ్ళని ఏం చేస్తున్నాడు అంటే కనానులోని పంపిస్తున్నాడు. ఇప్పుడు ఎవరిని? ఒక్కొక్క గోత్రము చొప్పున ఆ గోత్రపు పెద్దలను పిలిపించి వీళ్ళని పంపించి ఆ కనాను దేశం ఎలా ఉందో వేగి చూచుటకు వీళ్ళని పంపించు అని చెప్పి మరి మోషేకు దేవుడు సెలవీయగానే మోషే ఏం చేస్తున్నాడంటే గోత్రానికి సంబంధించినటువంటి ఒక్కొక్క గోత్రానికి సంబంధించిన పెద్దలను పిలిపించి మీరు ఇప్పుడు వెళ్ళాలి, కనాను దేశం ఎలా ఉందో మీరు చూసుకొని రావాలని చెప్పి పంపించాడు. అక్కడ వీళ్ళు ఎన్ని దినాలు మరి ప్రయాణం చేశారో లేదా ఆ యొక్క ప్రాంతాన్ని సంచరించారో మనం చూసుకున్నట్లయితే 25వ వచనంలో మనం చూస్తాం చూడండి. 25వ వచనంలో వారు 40 దినములు ఆ దేశం సంచరించి చూచి తిరిగి వచ్చిరి. ఎన్ని దినాలంటే కేవలం 40 దినాలలోనే ఆ దేశం అంతటిని కూడా సంచరించి ఆ పారాను అరణ్యం నుండి ఆ సంచారం చేసి మరి ఆ ప్రాంతాన్ని అంతటిని కూడా చూసుకొని 40 దినాల్లో వచ్చేసారు. అంటే ఇక్కడ నుంచి వాళ్ళ ప్రయాణం ఇంచుమించుగా ఎన్ని దినాలు ఉండొచ్చు? పోవడం రావడం 40 దినాలు అంటే పోవడానికి 20 రోజులు అనుకుందాం. సో ఆ ప్రాంతం నుండి వీళ్ళ ప్రయాణం ఒకవేళ సాగితే 20 దినాలలోనే వీళ్ళు ఎక్కడుండాలి? కనాను ప్రాంతంలో ఉండాలి. ఎప్పటికీ వీళ్ళు ఆల్రెడీ ప్రయాణం స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలైంది? 2 సంవత్సరాలు మాత్రమే అయింది. మీరు మొదటి అధ్యాయంలో చదివినట్లుగా 2 సంవత్సరాలు 2 నెలలు దాటింది. అంటే వాళ్ళ ప్రయాణం ఐగుప్తు నుండి ప్రారంభమైనటువంటి ఆ ప్రయాణంలో వీళ్ళు ఇంచుమించుగా 2 సంవత్సరాలలోనే ఎక్కడికి చేరాలి అంటే కనాను దేశంలో వీళ్ళ భూభాగాన్ని పంచుకోవాలి. కానీ వెళ్ళినటువంటి వీళ్ళు చేసినటువంటి ఒక పని ఏంటి అని మనం చూసుకున్నట్లయితే ఈ మ్యాప్ బాగుందండి. అండ్ ఇప్పుడు ఆ రామ్సేస్ నుండి సుక్కోత్ అనేటువంటి ప్రాంతం ఉంది చూడండి. ఆ మధ్యలో మీకు చిన్నగా బ్లూ కలర్‌లో మరి మీకు ఎర్ర సముద్రం కనబడుతుంది. ఆ సముద్రం పై భాగం మీరు చూసినట్లయితే ఆ పై భాగం గుండా వాళ్ళు వెళ్ళొచ్చు సుక్కోతుకి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎర్ర సముద్రం మీద దేవుడు పంపించాడు వాళ్ళని. కారణం ఏంటంటే వాళ్ళ యొక్క విశ్వాసం తెలుసుకోవాలని. తర్వాత సుక్కోతు నుండి వాళ్ళు అలాగే వాళ్ళ ఆ ప్రయాణాన్ని కంటిన్యూ చేసుకొని ఏం చేస్తున్నారు అంటే ఈ ప్రాంతానికి వచ్చేసారు. ప్రాంతానికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళు వేగు చూడడానికి వెళ్ళారు.
ప్రతి గోత్రానికి సంబంధించినటువంటి ప్రముఖులు లేదా పెద్దలు అందరూ కూడా 12 మంది ఏం చేశారంటే వెళ్లారు. వెళ్లి 40 దినాలు ఆ ప్రాంతం అంతటిని కూడా ఏమిటి ప్రయాణం చేశారు. అక్కడ ఏం చేస్తున్నారో 24 వచనాన్ని చూద్దామండి. ఇశ్రాయేలీయులు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అను పేరు ఏవండి ద్రాక్ష పెట్టబడింది. గెలలను కూడా వీళ్ళు కోసుకొనొచ్చారు అక్కడి నుంచి. కొన్ని పండ్లను కూడా కోసుకొనొచ్చారు. కోసుకొనొచ్చిన తర్వాత మరలా వాళ్ళు తిరుగు ప్రయాణం చేసి మరలా మోషే దగ్గరకొచ్చేసి వీళ్ళేం జేస్తున్నారో, ఏం జెప్పారో ఇప్పుడు మనం జూసుకున్నట్లయితే అండ్ అలాగే కంటిన్యూ చేద్దాం. 26 వచనం నుండి. అట్లు వారు వెళ్లి పారాను అరణ్యమందలి కాదేష్‌లోనున్న మోషే అహరోనుల యొద్దకు ఇశ్రాయేలీయుల సర్వ సమాజం నొద్దకు వచ్చి వారికిని ఆ సర్వ సమాజమునకు సమాచారం తెలియజెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి. వారు అతనికి తెలియపరచినదేమనగా, నీవు మమ్మను పంపిన దేశమునకు వెళ్ళితిమి. అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. దాని పండ్లు ఇవి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు. వారి పట్టణములు ప్రాకారం గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. హిత్తీయులు, ఎబూసీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు. కనానీయులు సముద్రం నొద్దను యోర్దాను నదీ ప్రాంతములలోను నివసించుచున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాని స్వాధీనపరుచుకొందుము, దాని జయించుటకు మన శక్తి చాలుననెను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనం వారి మీదికి పోజాలమనిరి. మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తమ నివాసముకు భక్షించు దేశము. దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. అక్కడ నెఫీలు సంబంధులైన అనాకు వంశపు నెఫీలును చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి చా దృష్టికి అట్లే ఉంటిమనిరి. చాలు పిల్లలు. ఇక్కడ మనం జూసుకున్నట్లయితే ఇప్పుడు వాళ్ళు జెప్తున్నటువంటి సమాచారం ఎలా ఉంది అని మనం ఒకసారి ఆలోచిస్తే, అక్కడంతా మేము తిరిగి చూసామయ్యా బాగానే ఉంది. అక్కడ ఉన్నటువంటి ఫలాలు చూడండి ఎంత బాగున్నాయో నిజమే. దేవుడు జెప్పిందేమో నిజమే. కానీ అసలు విషయం ఏంటనంటే, ఆ స్థలాన్ని మనం స్వాధీనపరుచుకోవడానికి మన వల్ల చేత కాదు. మన శక్తి సరిపోదు. ఎందుకనంటే, వారు చాలా బలాఢ్యులుగా కనబడుతున్నారు. వారి ఎదుట మేము మిడతలలాగా కనబడుతున్నామనంటే, చాలా చిన్నవారుగా కనబడుతున్నాము. మనం గనక యుద్ధానికి వెళితే ఏవండీ ఒక నెల్లిని నలిపినట్లుగా మనల్ని నలిపేస్తారని జెప్పేసి ఒక చెడ్డ సమాచారాన్ని వాళ్ళు జెప్పినట్లుగా మనం జూస్తున్నామండి. అయితే కాలేబు మాత్రం నిలబడుకొని ఏం జెప్తున్నాడనంటే, ఇక్కడ మనం వెళ్ళాలి. ఖచ్చితంగా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. వాళ్ళని మనం స్వాధీనపరచుకోగలం. వాళ్ళ శక్తి ఎంతైనా పర్వాలేదు. కానీ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు గనుక, మనం ఖచ్చితంగా ఆ స్థలాన్ని మనం స్వాధీనపరచుకోగలం. వాళ్ళని ఎలాంటి వారైనా సరే వాళ్ళని ఎదిరించి మనం జయించగలము. కాబట్టి మనం వెళదామని ఒక వ్యక్తి అంటే, మిగిలిన వాళ్ళందరూ కూడా ఏమంటున్నారనంటే, అయ్యయ్యో! వద్దు. మనం వెళ్ళకూడదు. వెళ్ళితే మనం వాళ్ళ చేతిలో చనిపోతాం తప్ప, ఇక మన ప్రాణాలంటూ ఏం మిగలదు. మనల్ని నడిపేస్తారు. వాళ్ళెదుట మన బలం సరిపోదని జెప్పి వీళ్ళందరూ గూడా చెప్పగానే, మరి అక్కడున్నటువంటి వారందరూ కూడా భయభ్రాంతులైనట్లుగా మనం చూస్తాం. తర్వాత వచనంలో మరి 14 అధ్యాయం మొదటి వచనంలో ఏం జరుగుతుందో చూద్దాం పిల్లరా. సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. ఏమండి ఆ రాత్రంతా గూడా ఏడుస్తున్నారంట వీళ్ళు. ఎలుగెత్తి ఏడ్చి ఏమంటున్నారు జూడండి ఇప్పుడు మరలా. మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోనులపైని సణుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేల చావలేదు, ఈ అరణ్యమందు మేమేల చావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చెను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోదురు. వెళ్ళిపోదురు, తిరిగి ఐగుప్తునకు వెళ్ళుటకు మాకు మేలు కదా అని వారితో అనిరి. వారు, మనము నాయకుని ఒకని నియమించుకొని ఐగుప్తునకు తిరిగి వెళ్ళుదుమని ఒకనితోనొకడు చెప్పుకొనగా, మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల సర్వ సమాజ సంఘము ఎదుట సాగిలపడిరి. అప్పుడు చాలండి. దేశమును ఏవండి ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, వాళ్ళు చెప్పిన వెంటనే మరి ఈ ఇశ్రాయేలీయుల సమాజం వారందరూ కూడా ఎలుగెత్తి ఏడ్చినట్లుగా మనం చూస్తాం. మరలా ఏమంటున్నారు వీళ్ళు, అయ్యో! మనమెందుకు ఐగుప్తులోనే చనిపోలేదు.
ఎందుకు ఈ అరణ్యంలో కనీసం ఈ అరణ్యంలో మనం ప్రయాణం చేస్తున్నటువంటి ఈ కాలంలో మనం ఎందుకు చనిపోలేదు అని వాళ్ళు ఏడుస్తున్నట్లుగా చూస్తాం. వాళ్ళ ఎదుట ఉన్నటువంటి వ్యక్తుల యొక్క చేతులలో మరి మనం కత్తివాత పడిపోతాము. మన భార్యలందరిని గూడా వాళ్ళు కొల్లగొట్టుకొని తీసుకొని వెళ్ళిపోతారు. మరి ఇలా చంపడానికి దేవుడెందుకు మనల్ని అక్కడి నుంచి ఇక్కడ తీసుకొనొచ్చాడని సణుగుకొని, ఏమంటే మన మీద ఒక నాయకుడినిగా పెట్టుకొని, మరొక నాయకుడిని పెట్టుకొని, మరలా ఐగుప్తుకి మనం వెళ్ళిపోదామని జెప్పి వారిలో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నట్లుగా, అది విన్నటువంటి ఈ మోషే, అహరోనులిద్దరూ కూడా మరి ఈ సర్వ సమాజం ఎదుట మరి సాగిలపడి వాళ్ళకి నమస్కారం చేసినట్లుగా మనం చూస్తాం పిల్లరా. అంటే ఇక్కడ గూడా మరలా అదే ఆలోచన. అదే ఐగుప్తులో మనం ఉండుంటే బాగుండేది గదా! ఎందుకు మనం ఇక్కడికొచ్చాము? ఐగుప్తులోనే మనం చనిపోయినా బాగుండేది. ఈ అరణ్యంలో చనిపోయినా బాగుండేది. ఈ దేవుడు చెప్పినటువంటి ఈ రాజ్యానికి మనం రావాలనేటువంటి ఆలోచన కలిగి అక్కడి నుండి మనం ప్రయాణం చేయడం ఏంటి? అక్కడి నుంచి మనం రావడం ఏంటి? ఇక్కడ మనము మన ఎదుట ఉన్నటువంటి శత్రువుల చేత మరి సంహరింపబడడం ఏంటి? అని ఆలోచిస్తూ ఇక మరలా ఇంక ముందుకు మనం వెళ్ళలేము ఇక్కడి నుంచి. మరలా మనం ఐగుప్తుకు వెళ్ళిపోదామని జెప్పి ఎవరినన్నా ఒకడిని నాయకుడిగా మనం ఎన్నుకుందామని జెప్పి వీళ్ళు వారిలో వాళ్ళు మాట్లాడుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసినప్పుడు పిల్లరా, మరి మీకు మనసులలో ఎలా ఉందో గానీ, మోషే గారు, అహరోనులు గారు గూడా వాళ్ళకి సాగిలపడ్డారు అనంటే వాళ్ళు ఎంత బాధపడుంటారో ఆలోచించండి. ఏవండీ నడిపించే నాయకుడి మీద విశ్వాసము ఎప్పటికైనా కూడా ఎక్కువగా ఉండాలి. ఇక్కడ వీళ్ళకది లేదు. మొదటిగా దేవుని మీద నమ్మకం లేదు. అంటే వీళ్ళు మాటలను బట్టి ఏం అర్థమవుతుంది? అప్పటి వరకు దేవుడు ఎన్నో కష్టాల గుండా వాళ్ళు ప్రయాణించినా, ఎన్నో ప్రాంతాల గుండా వాళ్ళు ప్రయాణించినా, ఆఖరికి సముద్రమే అడ్డొచ్చినా వారిని విడిపించే శక్తి కలిగినటువంటి దేవుణ్ణి మేము నమ్ముకున్నాము. ఎలాగున్నా సరే దేవుడు మమ్మల్ని విడిపిస్తాడనేటువంటి నమ్మకం వారిలో లేదు. దేవుడిని తెలుసుకున్నారంతే. దేవుడెవరో తెలుసుకున్నారు. ఎందుకనంటే ప్రారంభంలోనే వాళ్ళు ప్రార్థన చేశారు గదా! అబ్రాహాం, ఇస్సాకు, యాకోబుల దేవా మమ్మల్ని విడిపించమని. అంటే దేవుడెవరో తెలుసుకున్నారు. అబ్రాహాము నమ్మినటువంటి దేవుడే నిజమైన దేవుడని తెలుసు. ఇస్సాకు నమ్మినటువంటి దేవుడే నిజమైన దేవుడని తెలుసు. యాకోబు నమ్మిన దేవుడే నిజమైన దేవుడు. మా పితరులు వాళ్ళు కాబట్టి వాళ్ళు నమ్మిన దేవుడే నిజమైన దేవుడని మాకు తెలుసు గానీ, మమ్మల్ని ఎలాంటి కష్టంలో నుండైనా విడిపించే శక్తి కలిగినటువంటి దేవుడని మాత్రం వాళ్ళు నమ్మలేదు మొదటిగా. రెండోది నడిపించేటువంటి నాయకుడి మీద నమ్మకము లేనటువంటి వారిగా మనకు కనబడుతున్నారు ప్రియులారా. నడిపించేటువంటి నాయకుడి మీద నమ్మకం లేదు చాలా మందికి. కాబట్టి వీళ్ళేమనుకుంటున్నారు, ఇంక మోషే ఇంక నీ నాయకత్వం మాకు వద్దయ్యా! అహరోను ఇదిగో నువ్వు నీ నాయకత్వం గూడా మాకొద్దు. మేము మాకు అనుకూలమైనటువంటి నాయకుడిని ఒకడిని మేము చేసుకొని మేమేం చేస్తామంటే మరలా ఐగుప్తుకు వెళ్ళిపోతాము. అంటే ప్రారంభంలో ఎర్ర సముద్రం అడ్డు రాగానే వాళ్ళు అన్న మాట అదే. మరలా మేము ఐగుప్తుకు వెళ్ళిపోతామని. మధ్యలో ఎన్ని ఇబ్బందులొచ్చినా మరలా మేము ఐగుప్తుకు వెళ్ళిపోతామనే మాటే వస్తుంది. తీరా ఇక్కడ ఇంకొక్క అడుగు వేయాల్సి ఒక అడుగు దూరంలో వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మరలా ఒక కష్టం రాంగానే వాళ్ళనుకున్న మాట ఏంటనంటే మరలా మేము ఐగుప్తుకు వెళ్ళిపోవాలి. ఏవండీ నమ్మకం లేనటువంటి ఒక ప్రయాణం వీళ్ళు కొనసాగించినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి దేవుడు ఈ సందర్భాన్ని చూసినప్పుడు దేవుడు తనలో ఎంతో బాధపడినటువంటి సందర్భాన్ని మనము ఆలోచించొచ్చు ప్రియులారా. మొదటిగా దేవుని మీదే నమ్మకం లేదు. దేవుడు మమ్మల్ని విడిపిస్తాడనేటువంటి నమ్మకం లేదు. రెండవదిగా అంటే దేవుని యొక్క మరి ఆయన యొక్క ఆలోచనలో ఎన్నుకోబడినటువంటి నాయకుని మీద కూడా వీళ్ళకి నమ్మకం లేదు. ఒక నాయకుడు వీళ్ళని నడిపిస్తున్నాడు. తన జీవితమంతా కూడా త్యాగం చేసి నడిపిస్తున్నాడు అనంటే, ఆ నాయకుడి మీద కూడా వీళ్ళకి నమ్మకం లేనటువంటి పరిస్థితిని మనం చూడగలం ప్రియులారా. కాబట్టి ఇప్పుడు సంఖ్యాకాండం 14 అధ్యాయము 34 వచనానికి వచ్చేద్దాం. ఇక్కడేం జరిగిందో చూద్దాం. దేవుడేమంటున్నాడు చూడండి. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము మీరు ఆ దే దినమునకు ఒక చదవండి. సారీ. దినమునకు ఒక సంవత్సరం చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్టు తెలుసుకుందురు. ఇది అంటే ఇక్కడ యెహోవా చెప్పిన మాట. ఇప్పుడేం చెప్తున్నాడు? మీరు 40 దినాలు ఏం చేశారంట? మీరు చేసినటువంటి పనేంటనంటే, నాకు విరోధముగా కూడి మీరు చెడుగా ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీన్ని చేసేదను. ఈ అరణ్యంలో వారు క్షీణించిపోదురు. ఏమంటే 35వ వచనం చదువుతున్నాను నేను. క్షీణించిపోదురు అనెను. ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చిన ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం చెప్పుట వలన సర్వ సమాజంలో అతని మీద సనుగునట్లు చేసిన మనుష్యులు
ఏవండి అనగా ఆ దేశమును గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధి తెగులు చేత చనిపోయిరి. అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుష్యులలో నూను కుమారుడైన యెహోషువయు, యెఫున్నె కుమారుడగు కాలేబును బ్రతికిరి. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 34వ వచనం నుండి వాళ్ళ పరిస్థితిని ఇప్పుడు తర్వాత ఏం చేయబోతున్నాడో దేవుడు చెప్తున్నాడు. 34వ వచనంలో ఏమన్నాడు? మీరు మీరు ఎన్ని దినాలైతే సంచరించి చూసారో 40 దినాలు సంచరించి చూసారు గదా! ఈ 40 దినాలు ఒక్కొక్క దినము ఒక్కొక్క సంవత్సరం కింద నేను లెక్క వేసి మిమ్మల్ని ఏం జేస్తాను, ఈ అరణ్యంలో ఈ 40 ఏండ్లు తిరుగులాడజేసి మిమ్మల్ని ఇక్కడే నేను నశింపజేస్తాను అని దేవుడు జెప్పాడండి. అంటే 40 రోజులు వాళ్ళు సంచారం జేశారు. ఆ 40 రోజులకి ఒక్క రోజుకి ఒక్కొక్క సంవత్సరం చొప్పున లెక్క వేసి ఏం జేశాడంటే, మీరు ఈ 40 సంవత్సరాలు ఈ యొక్క అరణ్యంలో ప్రయాణం జేస్తారు. ప్రయాణము చేసిన తరువాత మీరు ఇక్కడే చంపబడతారు. అదే మీకు కలిగేటువంటి దోష శిక్ష అని చెప్పి, మీరెవ్వరు కూడా మరి లెక్కింపబడినటువంటి మీరు ఎవ్వరూ కూడా మరి ఐగుప్తు నుండి వచ్చినటువంటి మీ కాల్బలం మొదట 6,00,000 అయితే తర్వాత 6,00,000 మరి 3,000 6,03,550 మంది యొక్క లెక్క పురుషులైతే, ఈ లెక్కింపబడినటువంటి వీరిలో ఎవ్వరూ కూడా మరి ఈ యొక్క కనాను దేశానికి ప్రవేశించరు గాని, కాలేబు, యెహోషువలు మంచి సమాచారం చెప్పారు గనుక వాళ్ళని మాత్రమే నేను బ్రతికిస్తానని చెప్పి, వారి మీద ఒక దోష శిక్షను దేవుడు విధించినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. మరొకసారి ఆ 34 వచనంలో చూస్తే, మీరు ఆ దేశంను సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు ఒక సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్లు తెలుసుకొందురు. ఇదే యెహోవాను నేను చెప్పిన మాట. నాకు విరోధముగా కూడి చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీన్ని చేసేదను. ఈ అరణ్యంలో వారు క్షీణించిపోవుదురు. ఇక్కడనే చనిపోవుదురనెను. ఇక్కడ ఏమని చెప్తున్నాడు దేవుడు అనన్నానంటే, మీరిక్కడే రాలిపోవాలి. కానీ దీంట్లో ఎగ్జంప్షన్ ఎవరికి అన్నానంటే కాలేబు మరి కాలేబు, యెహోషువలకు మాత్రమే నేను ఇక్కడ దీంట్లో ఎగ్జంప్షన్ ఇస్తున్నాను. ఎందుకన్నానంటే, మీరందరూ కూడా చెడ్డ సమాచారాన్ని చెప్పారు. అయితే వీళ్ళిద్దరు మాత్రమే మంచి సమాచారాన్ని చెప్పారు. పిల్లరా ఎందుకు మరి దేవునికి అంత కోపమొచ్చింది అననంటే, వీరు విశ్వాసముతో ప్రయాణం చేయట్లేదు. నమ్మకము లేనటువంటి ఒక ప్రయాణాన్ని వీళ్ళు కొనసాగిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఒక చిన్న కష్టం రాంగానే ఈ ప్రయాణాన్ని స్టార్ట్ చేశారు, వస్తున్నారు. ఒక చిన్న కష్టం రాంగానే మోషే మీద గొనగడం, అహరోను మీద గొనగడం, ఏమంటే నడిపించేటువంటి నాయకులను ధిక్కరించి చూడడం, అలాగే దేవుని మీద కోప్పడడం. ఇలా ప్రతి సందర్భంలో కూడా ఇలా వీళ్ళు ప్రయాణం కొనసాగుతూనే వస్తుంది. తీరా ఆఖరికి సినాయి పర్వతం మీద వీళ్ళకి ఆజ్ఞలు ఎందుకిచ్చాడు? ఎందుకిచ్చాడు ఆజ్ఞలు? ముందుగానే చెప్పేస్తున్నాడు. ఇదిగో మీరు వెళ్ళబోయేటువంటి ప్రాంతంలో, ఆ కనాను ప్రాంతంలో వీటిని మీరు పాటించాలి అని. అంటే అక్కడే చెప్పేసాడు వీళ్ళకి ఖచ్చితంగా మీరక్కడికి వెళతారు. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని ఇబ్బందులొచ్చినా మీరు సహించగలిగితే, ఈ ప్రయాణంలో మీరు ఎన్నో కష్టాలు అనుభవించాల్సినటువంటి పరిస్థితి మీకొచ్చినా దానిని మీరు సహించగలిగితే, నా మీద మీరు నమ్మకం పెట్టుకొని నేను మిమ్మల్ని నడిపిస్తానని మీరు నమ్మితే, ఖచ్చితంగా మీరు ఎక్కడికి ప్రవేశింపజేయబడి చేస్తారంటే కనానుకు మీరు వెళ్ళిపోతారు. అక్కడ మీరు నా మాటలు మీరు గైకొని నడుచుకోవాలి. అండ్ ఇది మరి కనానుకి వీళ్ళు ప్రయాణం చేసినటువంటి ప్రయాణం యొక్క క్లుప్త సమాచారం. అంటే వాళ్ళు నమ్మకం లేనటువంటి ఈ ప్రయాణాన్ని కొనసాగించారు గనుకనే దేవుడు వారిని మొత్తినట్లుగా మనం చూస్తాం. అదే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయంలో మొదటి వచనం నుండి దేవుడు రాసినటువంటి మరి విషయాలుగా మనం చూస్తాం. ఏమని? వారిలో అనేక మంది దేవునికి ఇష్టులుగా లేరు గనుక దేవుడు వాళ్ళని అక్కడ మొత్తినట్లుగా మరి రాస్తున్నట్లుగా మనం చూస్తాం. మరొకసారి మరి కొరింథీయులకు రాసినటువంటి ఆ పత్రికను గురించి మరొకసారి చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం క్షమించాలి 10వ అధ్యాయం మొదటి వచనం నుండి చూద్దాం పిల్లరా. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి. వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములలోను సముద్రములలోను బాప్తిజము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి. ఏలైనగా
ఏలైనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మరి కనానులో వీళ్ళు ఉన్నటువంటి లేదా వీళ్ళు ప్రయాణాన్ని మరి పౌలు గారు రాస్తూ దృష్టాంతములుగా మనకు రాయబడింది. అంటే ఒక పాఠాన్ని దేవుడు వాళ్ళ ద్వారా మనకి నేర్పించాలి అని మరి దేవుడు సంకల్పించినట్లుగా పౌలు గారు రాస్తున్నాడు. అసలు ఇంతకీ ఇది మనకేం నేర్పిస్తుంది అని? వాళ్ళు ఒకే ఆహారం తిన్నారు, ఒకే పానీయాన్ని తాగారు. అంత జేసినా గూడా లాస్ట్‌కి అందరూ మాత్రం మరి ఆ కణానికి ప్రవేశించలేకపోయారు. ఈరోజు మరి ఈ సర్వ సమాజమునికి సాదృశ్యంగా ఏదుందంటే సంఘం ఉంది ప్రియులారా. మరి పౌలు గారు చెప్పేటువంటి విషయం ఏంటనంటే సర్వ సమాజము లేదా ఈ సంఘము మరి దేవునికి ఇష్టమైనటువంటి పిల్లలుగా ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. ఈ సంఘాన్ని దేవుడు ఏర్పరచుకున్న తరువాత, ఈ సంఘము దేవునికి నమ్మకమైనటువంటి సంఘముగా ఉండాలని, ఈ సంఘములో ఉన్నటువంటి వారు లేదా సంఘములో మరి ఈ ఆత్మీయ ప్రయాణాన్ని చేస్తున్నటువంటి వారు దేవునికి నమ్మకంగా బ్రతుకుతూ, దేవుని మీద నమ్మకముంచి నడిచేటువంటి వారిగా ఉండాలని ఆశపడ్డాడు. ఏవండీ కేవలము దేవుణ్ణి నమ్మడం వేరు, దేవునికి నమ్మకంగా బ్రతకడం వేరు. నమ్మడము అంటే దేవుణ్ణి తెలుసుకున్నాం. నిజమే. దేవుని యొక్క మాటలు విన్నాము. ఎవరి ద్వారానో స్వార్థలు విన్నాము. విన్న తర్వాత సంఘంలోనికి చేర్చబడ్డాము. మరి దేవుని గురించి తెలుసుకొని ఈ సంఘంలోనికి మనం వచ్చేసాం. ఆ రక్షణలోనికి మనం వచ్చేసాం. వచ్చిన తర్వాత అంటే ఐగుప్తు నుండి మనం బయలుదేరేసాం. బయటకొచ్చేసాం. ఇప్పుడు ఎప్పుడైతే మన ప్రయాణము కొనసాగుతుందో, ఈ ప్రయాణంలో ఏమేం జరుగుతుందో పౌలు గారు చెప్తారు చూడండి. అదే 10వ అధ్యాయంలో ఆహ్ 15వ వచనం నుండి చూద్దాం ప్రియులారా. 15వ వచనం నుండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకొనుటయే గదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటయే గదా. మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొంచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమైన ఇశ్రాయేలులను చూడుడి. బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠంతో పాలివారు కారా. ఇక నేను చెప్పినదేమి విగ్రహార్పితంలో ఏమైనా ఉన్నది అని అయినను, విగ్రహంలో ఏమైనా ఉన్నది అని అయినను చెప్పుదనా? లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారవుట నాకు ఇష్టం లేదు. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. ప్రభువునకు రోషం పుట్టించెదమా? ఆయన కంటే మనము బలవంతులమా? చాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి సంఘం గురించి చెబుతూ, సంఘం యొక్క పరిస్థితిని గురించి చెబుతూ, మనం ఇప్పుడు రక్షింపబడి బుద్ధివంతులుగా మనము మారిపోయాం. బుద్ధిమంతులు అని అంటే అర్థం ఏంటనంటే మరి కీడును జరగక ముందే తమను తాము భద్రపరుచుకోవడం లేదా తమను తాము కాపాడుకోవడం బుద్ధిమంతులు. బుద్ధిమంతులైతే మీరేం చేస్తారంట? పాతాళమునకు దిగిపోవు మార్గమున ప్రవేశించకుండా పరలోకానికి వెళ్ళేటువంటి మార్గంలో నడిచేటువంటి ప్రయత్నం చేస్తారు బుద్ధివంతులు. అంటే పాతాళాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఏవండీ? ఒక కష్టంలోనికి పడకుండా ముందుగానే ఆలోచించి, ఆ కష్టంలో పడకుండా తమను తామును జాగ్రత్త పరుచుకునేవారు బుద్ధిమంతులు. అయితే కష్టంలో ఇరక్కపోయి తర్వాత నానా తిప్పలు పడి బయటకొచ్చేవాడు ఎప్పటికి బుద్ధిమంతుడు కాలేడు. కాబట్టి డిఫరెన్స్ ఉంది. బుద్ధివంతుడు జరగబోయేటువంటి కీడును ముందుగానే తెలుసుకొని, ఆ కీడు నుండి తన్ను తాను కాపాడుకుంటాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేశాము? ఒక కీడు మనకుంది. అదేంటనంటే పాతాళ లోకానికి మరి వెళ్ళాల్సినటువంటి పరిస్థితిలో నుండి దేవుడు మనల్ని విడిపించాడు. విడిపించి క్రీస్తు ద్వారా మనల్ని రక్షించాడు. బుద్ధివంతులము గనుక క్రీస్తును మనం అంగీకరించి సంఘంలోనికి వచ్చేసాం. అంటే ఆ కీడుని తప్పించుకోవాలని వచ్చేసాం. బాగానే ఉంది. కానీ ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితిని మీరు ఆలోచిస్తే,
వీరు ప్రయాణం ప్రారంభించారే తప్ప, ఈ ప్రయాణం అంతట్లో కూడా వీళ్ళు దయ్యానికి మరి బలి అర్పించారు అనేటువంటి సంగతిని రాస్తున్నాడు. దయ్యానికి బలి అర్పించారు అని అనగానే మరి నిజంగానే దయ్యానికి బలి అర్పించారని అనుకోకండి. అంటే అపవాదికి చోటిచ్చారు. వాళ్ళు ప్రయాణించేటువంటి ప్రతి ప్రయాణంలో ఒక కష్టం రాంగానే వాళ్ళు ఎవరికి చోటిచ్చారు? మొదటిగా ఆ ఎర్ర సముద్రం రాంగానే అపవాదికి చోటిచ్చి మేము మరలా వెళ్ళిపోదాం. మమ్మల్ని చంపడానికి ఇక్కడ దూసుకొనొచ్చావా అని సనుక్కున్నారు. అలా వాళ్ళు కొనసాగి సినాయి పర్వతం దగ్గరికి రాగానే మరలా ఒక ప్రాబ్లమ్. ఏంటి మోషే గారు కొండ మీదకి వెళ్ళాడు గానీ మరలా ఇంకా రాలేదు. మరి ఇప్పుడు మాకొక దేవుడు గావాలి అర్జెంట్‌గా. ఒక 40 రోజులు ఆగలేరా? 40 రోజులు ఆగలేరా? ఆగలేకోకుండా వెంటనే మాకొక దేవుడు గావాలి, మాకొక దేవుడు గావాలని వెంటనే అపవాది చేత ప్రేరేపింపబడిన వారి ఒక ఏమండి దూడం జేసుకోవడం. అలాగే వీళ్ళ ప్రయాణం అంతా కూడా కొనసాగినట్లుగా మనము ఆ నిర్గమకాండము అంతా గూడా చదివితే ఉంటుంది పిల్లలు. అంటే ఎంత దయనీయమైనటువంటి పరిస్థితులలో వీళ్ళున్నారనంటే అపవాదికి చోటిచ్చి లాస్ట్‌కి దేవుని చేత వీళ్ళు మొత్తబడిన వారిగా మనకు కనబడుతున్నారు పిల్లలు. కాబట్టి ఈరోజు మనము కూడా దేవుని నమ్ముకొని సంఘంలోనికొచ్చాం. కానీ వచ్చినటువంటి మన పరిస్థితులు ఇప్పుడెలా ఉన్నాయి? వచ్చినటువంటి మన పరిస్థితి ఎలా ఉంది? నిజంగానే దేవుని మీద నమ్మకం ఉండి మనము నడుచుకోగలుగుతున్నామా? లేదా కేవలం దేవుణ్ణి తెలుసుకొని ఏదో ఒక తూతు మంత్రంగా మనం దేవుని కొరకు పాటుపడుతున్నామా అనేటువంటిది మనల్ని మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ఇశ్రాయేలీయులు ఒకరోజు చేసినటువంటి తప్పే నేడు మనం గూడా జేస్తున్నాం. ఏంటి పూర్తిగా దేవుని మీద మనకు నమ్మకం ఉండదు ప్రియులారా. పూర్తిగా మనకు దేవుడి మీద నమ్మకం ఉండదంటే దేవుడిని తెలుసుకున్నాం, దేవుని కొరకు ఏదో జేస్తున్నాం గానీ, పూర్తిగా ఇది నేను దేవుని కొరకు చేస్తున్నాను అనేటువంటి బలమైనటువంటి విశ్వాసము మనలో నాటబడలేదు. మీరు దయ్యపు ఆలోచనలలో లేదా దయ్యపు బలం మీద ఉన్నటువంటి పాత్రలోనిది మీరు తాగడము, అలాగే దేవుని బల్ల మీద ఉన్నది కూడా మీరు త్రాగడం మీకు సమంజసం కాదు అంటున్నాడు పౌలు గారు. అంటే ఒక పక్క దేవుడి గురించి ఆలోచిస్తూనే మరొక పక్క లోకానుసారమైనటువంటి వాటిని గురించి కూడా మీరు ఆలోచిస్తున్నారు. అది మంచిది గాదు. అంటే లోక సంబంధమైనటువంటిది ఆలోచనలంటే, ఈ భూమి మీద మనం ఎలా బ్రతకాలి? మనం ఏం జేయాలి? మన ఫ్యూచర్ ఎలా? మన పిల్లల ఫ్యూచర్ ఎలా? ఇవన్నీ ఆలోచిస్తుంటామండి. దేవుడేమన్నాడు? మీరు నన్ను నమ్మితే, నా నీతిని, నా రాజ్యాన్ని వెతికితే మీకు అవసరమైనది ఏదో అదంతా కూడా నేనిస్తానన్నాడు. కానీ, ఆ మాట మీద నిజంగా ఎంతమందికి నమ్మకం ఉంది జెప్పండి? మనం చేస్తున్నటువంటి ఈ ప్రయాణంలో నిజంగా దేవుని నమ్మి మనం ప్రయాణం చేస్తున్నామా? ఒక్క అపనమ్మకముతో ఇశ్రాయేలీయులు వాళ్ళు వెళ్ళవలసినటువంటి ఆ ప్రదేశాన్ని పోగొట్టుకున్నారండి. లేదా ఆ ధన్యతను పోగొట్టుకున్నారు. అరణ్యములో వారు 40 సంవత్సరాలు మొత్తబడ్డారు. 40 దినాలలో వాళ్ళు స్వతంత్రించుకోవాల్సినటువంటి ఒక ప్రాంతాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు. మరి ఈరోజు మనం గూడా పరలోక రాజ్యం కొరకు మనం ప్రయాసపడుతున్నాం. మనం ఈ ప్రయాణం అంతా కూడా దేని కొరకు చెప్పండి? భూమి మీద బ్రతకడానికి కాదు. భూమి మీద మనం ఎంతకాలం బ్రతికినా ఒకరోజు మన జీవాన్ని మనం విడిచిపెట్టాల్సిందే. కానీ ఈ ప్రయాణము ఇది పరలోక సంబంధమైనటువంటి ప్రయాణం. కాబట్టి పరలోకానికి వెళుతున్నాం మనం. పరలోకానికి మనల్ని మనం సిద్ధపరుచుకుంటున్నాం. కానీ నిజంగానే నమ్మకముతో దేవుని మీద నమ్మకముతో ఈ ప్రయాణం చేయగలుగుతున్నామా? లేదా దేవుని మీద అపనమ్మకముతో భూమి మీద ఏదో స్వతంత్రించుకొని మనం భూమి మీద బ్రతకగలం అనేటువంటి ఒక ఆలోచనతో మనం ప్రయాణం సాగిస్తున్నామా? భూమి మీద ఒకవేళ ఇలాంటి ఆలోచన కలిగి మనం ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తే ఖచ్చితంగా మనము మరి దేవుడిచ్చేటువంటి ఆ రాజ్యానికి మనం ప్రవేశింపలేమండి. ఎందుకనంటే కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట చెప్పాడు దేవుడు. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవిత కాలం మట్టుకు మనం క్రీస్తునందు నిరీక్షించు వారైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఏమండి ఇక్కడ ఈ భూమి మీద మనము దేవుణ్ణి ఎందుకు నమ్ముకుంటున్నాము? ఒకవేళ మనము ఈ భూ సంబంధమైనటువంటి వాటి కొరకు ఒకవేళ దేవుణ్ణి మనం నమ్ముకున్న వారమైతే మనం మనుషులందరికంటే దౌర్భాగ్యులము అంటున్నాడు. అంటే చాలా సందర్భాలలో మనకు అనిపిస్తుంటది లోకానుసారమైనటువంటి వారిని చూసి జీవపు డంబంలోనికి మనం వెళ్ళిపోతుంటాం. మనకెందుకు ఇలాంటి పరిస్థితులు లేవు? మనమెందుకు అలా చేయకూడదు? మనమెందుకు ఈ లోకానుసారుల వల్ల ఏమంటే ఒక వివాహం చేయాలన్నా లోకస్తుల్లాగానే మనం గ్రాండ్‌గా చేయాలని ఆలోచిస్తాం. ఏమంటే ఏదో ఒక పని సంపాదించుకొని ఏమంటే విలాసవంతమైనటువంటి జీవితాలను బ్రతుకుతున్నటువంటి వారిని చూసి మనం కూడా అలాగే బ్రతకాలని మన పిల్లలకు నేర్పిస్తుంటాం. ఏమిటి స్కూలుకి పంపిస్తున్నప్పుడు ప్రతిసారి పిల్లలకి ఏం చెప్తాం చెప్పండి? మీరు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం రావాలి, మంచిగా సంపాదించాలి
సంపాదించాలి. ఈ సంపాదనతో మంచి ఇల్లును కొనాలి. మళ్ళీ మంచిగా విలాసవంతంగా మీరు బ్రతకాలనే నేర్పిస్తున్నామే తప్ప, మీరు సంపాదిస్తున్నటువంటి సంపాదనలో దేవుని కొరకు మీరు ఖర్చు పెట్టాలి, దేవునికి ఇవ్వాలని మీరు నేర్పిస్తున్నారా? మీరిస్తున్నారా? ఇచ్చి మీ పిల్లలకి అదే నేర్పిస్తున్నారా? అని ఆలోచిస్తే లేదనే చెప్పాలి ప్రియులారా. కాబట్టి నమ్మకం లేనటువంటి ప్రయాణం ఒకరోజు వాళ్ళు ప్రయాణం చేశారు. అదే నమ్మకం లేనటువంటి ప్రయాణం ఈరోజు మనం చేస్తున్నామేమో మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది ప్రియులారా. ఎందుకనంటే చాలా మందికి నిజంగానే నమ్మకం లేదండి. కానీ నమ్మడానికి దేవుడు ఒక రుజువును కూడా మనకు చూపించాడు. దేవుడు ఉన్నాడని, ఖచ్చితంగా మనల్ని లేపుతాడని, మనల్ని పరలోకానికి తీసుకొని వెళతాడని ఒక రుజువుని చూపించాడు. ఆ రుజువుని చూసి దేవుడిని మనం బలంగా నమ్మాలి. దేవుని కొరకు అవసరమైతే ఏదైనా చేయడానికి మనం సిద్ధపడి ఉండాలి. అవసరమైతే మన ప్రాణాలను ఇవ్వడానికి కూడా మనం సిద్ధపడి ఉండాలనేటువంటిదే దేవుని యొక్క ఆలోచన. కానీ భూమి మీద ఎలా బ్రతకాలి అనేటువంటి ఆలోచన కలిగే మనం చేసే ప్రతి ప్రార్థనలో కానీ, ప్రతి యోచనలో గానీ, భూమి మీద ఎలా బ్రతకాలో ఆలోచిస్తున్నామే తప్ప, భూమిని విడిచిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి, వెళ్ళడానికి మనం భూమి మీద ఏమి చేయాలనేటువంటి ఆలోచన లేని వారుగానే బ్రతికేస్తున్నాం పిల్లరా. మరి ఇంకొక మాట చూసుకొని మనం ముగించుకుందాం. అపోస్తుల కార్యంలో ఏ యొక్క ఆధారాన్ని మన ఎదుట పెట్టాడు అనంటే, అపోస్తుల కార్యంలో 17వ అధ్యాయం 31వ వచనాన్ని చూద్దాం పిల్లరా. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 31వ వచనం. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిననుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికిని ఆధారం కలుగజేసి ఉన్నాడు. ఏమండి ఇప్పుడు దేవుడిని నమ్మడానికి దేవుడు ఒక ఆధారాన్ని మన ఎదుట పెట్టాడంట. ఆధారం ఏంటో కాదు, యేసుక్రీస్తును ఆయన మృతులలో నుండి లేపాడు. లేపి మరలా ఆయన కుడిపార్శ్వమున ఆయన కూర్చుండబెట్టుకున్నాడు గనుక, ఈ నమ్మకం ప్రతి వారిలో కూడా ఉండాలని దేవుడు ఆశపడ్డాడండి. యేసుక్రీస్తుని లేపాడు, మనల్ని కూడా లేపుతాడనేటువంటి నమ్మకం మనలో ఉండాలి. ఏమంటే భూమి మీద ఏదో మనకి ఇస్తాడనేటువంటి నమ్మకం కాదు. అండ్ వాళ్ళు కూడా ఆశించింది అదే. ఏమని ఆశించారు? మాకు ఆహారం గావాలి, మాకు మాంసం గావాలి, మాకు నీళ్లు గావాలి అని ఆశించారు. ఐగుప్తుని జూసి, ఐగుప్తులో మా బ్రతుకు ఎలా ఉంది అననంటే, తిండికి ఎలాంటి కొరత లేదు. కష్టపడ్డాము. కానీ విచిత్రమైనటువంటి ఆహారాలను మేము తిన్నాం. అక్కడ తిన్న ప్రతి కాయల గురించి, ప్రతి దానిని గురించి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ప్రతి మాంసం గురించి ఆలోచన చేస్తున్నారు. అంతే తప్ప ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోయిన తర్వాత ఆ కానానులో దానికంటే మరి గొప్ప బ్రతుకును మనకి దేవుడు ఏర్పాటు చేశాడన్నటువంటి నమ్మకం వారిలో లేదు. మనుషులకి ఆహారం లేకపోయేసరికి వెంటనే ఐగుప్తులో ఉన్నటువంటి ఆహారం గురించి ఆలోచించారు. భూమి మీద మనం కూడా ఏమి తినాలో, ఏమి త్రాగాలో అనే ఆలోచన కలిగి ఒకవేళ మనం ఉంటే మన నమ్మకం సరైనది కాదు పిల్లరా. ఈ భూమి మీద మనం ఎలా బ్రతికినా సరే, మరి దేవుని కొరకు మనం బ్రతకగలిగితే, క్రీస్తు ఎలాగైతే బ్రతికాడో అలా మనం బ్రతకగలిగితే, ఒకరోజు దేవుడు మనల్ని కూడా క్రీస్తును లేపినట్లుగా లేపి, మరి ఆ పరలోకంలో మనకి కూడా ఒక స్థానాన్ని ఇస్తాడనేటువంటి నమ్మకము నిజమైనటువంటి నమ్మకము. అలాంటి నమ్మకం కలిగి మనం ప్రయాణాన్ని కొనసాగిస్తున్నామా? లేదా ఈ భూ సంబంధమైనటువంటిని ఆశిస్తూ నమ్మకం లేనటువంటి ఒక ప్రయాణాన్ని మనం కొనసాగిస్తున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఒకవేళ మన జీవితాలలో భూ సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగే మనం దేవుని నమ్ముకొని ఉంటే దానిని విడిచిపెట్టి, పరలోక సంబంధమైనటువంటి రాజ్యంలో మనకి దేవుడు ప్రవేశాన్ని ఇస్తాడనేటువంటి నమ్మకంతో, మరి మన క్రియల ద్వారా దేవుని మనం ఎంత నమ్ముతున్నామో, లేదా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి మనం ఏ క్రియలు చేస్తున్నామో మనల్ని మనం ఆలోచించుకొని, మరి పరలోక సంబంధమైనటువంటి వాటి కొరకు మనం ప్రయాసపడాలని ఆశపడుతూ మరి నా మాటలు ముగిస్తున్నాను. మరి అవకాశం ఇచ్చినటువంటి అన్నగారికి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చరిత్రను మేము ఆలోచించినప్పుడు నా తండ్రి, చరిత్ర ద్వారా మీరు మాకెన్నో పాఠాలను నేర్పించడానికి, ఆ చరిత్రను మీరు మా కొరకు రాయించి నా తండ్రి దాన్ని భద్రపరిచారు. ఒకనాడు ఇశ్రాయేలీయుల యొక్క జీవితాలను మేము నా తండ్రి పరిశీలించినప్పుడు, ప్రయాణాన్నయితే వాళ్ళు ప్రారంభించారు నా తండ్రి, కొనసాగించారు. కానీ ఆ విశ్వాసము మీ ఎడల పరిపూర్ణమైనటువంటి నమ్మకం లేనటువంటి ఒక ప్రయాణంగా మాకు కనబడుతుంది. ఆ నమ్మకం లేనటువంటి ప్రయాణాన్ని వాళ్ళు కొనసాగించారు గనుక నా తండ్రి, ఆ కనానులోనికి ప్రవేశించేటువంటి ఆ గొప్ప ధన్యతను వాళ్ళు పోగొట్టుకున్నారు. అది మాకు దృష్టాంతంగా రాయించి నా తండ్రి, మాకు కూడా బుద్ధి కలగాలని నా తండ్రి మీరు ఈ మాటలు రాయించారు. మేము కూడా నా ప్రభా ఇశ్రాయేలీయుల వలె ఉండక,
విశ్వాస సంబంధమైనటువంటి, పరలోక సంబంధమైనటువంటి ఈ ప్రయాణంలో మేము నా తండ్రి ప్రయాణిస్తుంటుండగా, అల్ప విశ్వాసులుగా ఉండక నా తండ్రి, అసలు నమ్మకము లేని వారిగా మేము ఉండక నా తండ్రి, పరలోక రాజ్యంలో మాకు కూడా ఒక స్థానం మీరు కల్పిస్తారనేటువంటి నమ్మకంతో మా క్రియలు ఉండగలుగుటకు సహాయం చేయండి. భూమి మీద మాకెన్ని కష్టాలు, ఇబ్బందులు నా తండ్రి ఎదురైనా వాటిలన్నిటిని కూడా మేము ఎదిరిస్తూ నా తండ్రి, మీ యొక్క రాజ్యంను స్వతంత్రించుకునేటువంటి పనిలో మేము ఎల్లప్పుడూ ఉంటకు సాయం చేయండి. భూమి మీద నా తండ్రి మేము పడే ప్రతి ప్రయాస నా తండ్రి, ఈ భూమి మీద మేము బ్రతుకు దినాలలో నా తండ్రి అవి మాకు తోడుగా ఉంటాయేమో కానీ, మీ రాజ్యంలో అయితే మాకు స్థానాన్ని ఇవ్వవు గనుక, ఈ జీవితకాలం మట్టుకే మేము మీ యందు విశ్వాసం ఉంచక నా తండ్రి, పరలోక రాజ్యము కొరకు మీ యందు విశ్వాసం ఉంచగలుగుటకు సాయం చేయండి. భూమి మీద ఎన్నో త్యాగాలు చేసి నా తండ్రి, మీ యొక్క రాజ్యంలోనికి ప్రవేశించినటువంటి అనేక భక్తుల జీవితాలను మేము చూస్తాం. కాబట్టి అలాంటి జీవితాలను మాకు అనుగ్రహించమని, వారిని మేము మాదిరిగా ఉంచుకొని కొనసాగుటకు సాయం చేయమని. ఒకనాడు అపోస్తలులు నా తండ్రి, మీ కొరకు ప్రయాసపడినటువంటి నా తండ్రి, ఆ ప్రయాసను మేము గుర్తు చేసుకుంటూ, మా జీవితంలో నా తండ్రి, ఈ భూలోక సంబంధమైనటువంటి ఆలోచనలు కాక, పర సంబంధమైనటువంటి ప్రతి ఆలోచనలతో మేము నడవగలుగుటకు సాయం చేసి నడిపించమని కోరుకుంటూ, మరి ఇంతవరకు మా తండ్రి మీ యొక్క మాటలను మీ బిడ్డలు ఎంతో ఆసక్తితో ఉన్నారు. దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి నా తండ్రి. మీ బిడ్డలకు కావాల్సినటువంటి పర సంబంధమైనటువంటి ప్రతి దీవెనలతో మీరు నింపి నడిపించమని కోరుకుంటూ, మరి వారి యొక్క పని పాటలు ఎంత తోడుగా ఉండండి, సహాయంగా అనుగ్రహించండి. మరి ప్రాముఖ్యంగా నా తండ్రి, మీలో ఇంకా లోతున వేరుపారిన వారే నా తండ్రి, బలమైనటువంటి మొక్కలుగా మీ సన్నిధిలో ఉండటకు సాయం చేసి నడిపించమని కోరుకుంటూ, మరి నమ్మకం లేనటువంటి ప్రయాణము కాకోకుండా నా తండ్రి, మీ మీద సంపూర్ణమైనటువంటి నమ్మకం కలిగినటువంటి ప్రయాణాన్ని కొనసాగించుటకు సాయం చేసి నడిపించమని కోరుకుంటూ, మమ్మల్ని అందరూ కూడా మీ చేతులకు అప్పగిస్తూ, మరలా మేమందరం ఇలా మీలో ఆనందించేటట్టి ధన్యత, భాగ్యము, తరుణం మరొకసారి మీరు మాకు అనుగ్రహిస్తారని నమ్ముచు, మరి ఇంతటి వాక్యాన్ని అందించడానికి ఎంతగానో ప్రయాసపడుతున్నటువంటి మీ కుమారులను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యగారిని, అలాగనే సామన్న గారిని, వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరిచి ఇంకా ముందుకు నా తండ్రి మీ బిడ్డలు బలంగా కొనసాగుటకు సాయం చేసి మంచి ఆలోచనలు ఇచ్చి మీ బిడ్డలు నడిపించమని కోరుకుంటూ, సంఘాన్ని అంతటిని కూడా మీ చేతులకు అప్పగిస్తూ, మరి ఈ సంఘము నా తండ్రి జీవం కలిగినటువంటి సంఘముగా అనేక మందికి మీ మాటలు అందింపజేసి విస్తరింపచేయమని కోరుకుంటూ, ఈ ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.